నిజం చెప్పాలంటే మన ఛానల్‌లో వీడియోస్ పెట్టి 10 డేస్ పైనే అవుతుంది. ఏంటక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదని చెప్పి చాలామందైతే అడిగారు. పెద్దగా రీజన్ అయితే ఏమీ లేదండి. నేను వాడుతున్న మైక్ అయితే పనిచేయడం మానేసింది. సో, అందుకని చెప్పి రీసెంట్‌గా కొత్త మైక్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి డైలీ మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయండి. బై ద వే ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు విషయానికొస్తే మా సైడ్ అయితే ఫుల్‌గా అంటే వర్షాలైతే పడుతున్నాయండి. ఈ సంవత్సరంలో ఎర్లీగానే ఎండలు స్టార్ట్ అయిపోయినట్టు ఎర్లీగానే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండీ! సో, ఇంక 2 డేస్ నుంచి అయితే ఫుల్‌గా అయితే వర్షాలు పడుతున్నాయి. ఇంకా అలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి స్పైసీగా తినాలనిపిస్తుంది కదా! మీలో ఎంతమందికి ఇలా చల్లగా ఉన్నప్పుడు మంచిగా స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా ఇంక కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ రెసిపీ విషయానికొస్తే క్విక్‌గా అయిపోతుంది. అంటే టేస్ట్ కూడా చాలా బావుందండి. నేనైతే ఇంట్లో ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బయటైతే చాలా సార్లు తిన్నాను గానీ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేసిన టేస్ట్ కూడా చాలా బావుంది. బాగా పర్ఫెక్ట్‌గా అయితే కుదిరిందండి. ఇంతకీ నేను ఏ రెసిపీ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా! సో, వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉండాలి. నేను ఏ రెసిపీ చేశానో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రెసిపీ కోసమైతే ఫుల్‌గా డీటెయిల్డ్‌గా నేను మీతో చెప్పట్లేదండి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మీ అందరికీ తెలిసిందే. మీరు గూడా చాలామంది చేసే ఉంటారు కదా! సో, అందుకని చెప్పి ప్రాసెస్ అయితే చెప్పట్లేదు గానీ, ఒక మంచి ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నేను ఈవినింగ్ టైమ్ అలా ఫోను చూస్తుంటే మంచి కొటేషన్ అయితే నన్ను బాగా ఆకట్టుకుందండి. నాకైతే చాలా నచ్చింది. ఏంటంటే, రెచ్చగొట్టే వాళ్ళకి, చిచ్చు పెట్టేవాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే మాటైతే నాకు కనిపించిందండి. నిజమే కదా! మన రియల్ లైఫ్‌లో ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్ అయితే మనం ఫేస్ చేసే ఉంటాము. మీలో ఎంతమందికి ఈ మాట నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చిందండి. నిజమే కదా! ఎవరో రెచ్చగొడుతున్నారని చెప్పి, ఎవరో మన కోసం తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి, మనమేదో ఫీల్ అయిపోయి, బాధపడిపోయి, దానికోసం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, అలాంటి వారికి జీవితంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనైతే నాకైతే అనిపించిందండి. అలా ఒకరిని రెచ్చగొట్టడం వల్ల, లేదంటే ఒక కుటుంబంలో చిచ్చులు పెట్టడం వల్ల, వాళ్ళకెంత లాభం వస్తుందో లేదో తెలీదు కానీ, ఒకరికైతే ఖచ్చితంగా నష్టమే వస్తుంది కదా! సో, అలాంటి వారిని మన లైఫ్‌కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని చెప్పి నాకైతే ఆ కొటేషన్ చదివినప్పుడు అనిపించిందండి. సర్లే కానీ అలాంటి వారిని ఖచ్చితంగా మన రియల్ లైఫ్‌లో చూస్తూనే ఉంటాము. సో, అలాంటి వారి కోసమే అంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది కదా! ఇంకా ఫైనల్‌గా అయితే నా రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బావుంది. మంచిగా వర్షం పడుతున్నప్పుడు ఇలా స్పైసీగా తింటే చాలా అంటే చాలా బావుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.